హలో, మై నేమ్ ఈజ్ రాజు. వెల్కమ్ టు మై క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన థర్డ్ ఓడిఐ విశాఖపట్నంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిందండి. ఈ మ్యాచ్లో 20 మ్యాచ్ల తర్వాత కేఎల్ రాహుల్ ఫస్ట్ టైం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. 5వ తారీఖు జరిగిన అనాలిసిస్లో ఆల్రెడీ ప్రివ్యూ మ్యాచ్లో మనం చెప్పుకున్నాం, టాస్ ఎవరు విన్ అవుతారో వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే డ్యూ ఫ్యాక్టర్ కలిసి వస్తుందని. ఈ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే డ్యూ ఫ్యాక్టర్ ఇండియాకి చాలా బాగా కలిసి వచ్చిందండి. ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా క్వింటన్ డికాక్ మరియు రికల్టన్తో జోడీ స్టార్ట్ అవడం జరిగింది. రికల్టన్ వచ్చేసరికి వెంటనే అవుట్ అయిపోవడం జరిగిందండి. క్వింటన్ డికాక్ మాత్రం క్రీజులో నించొని 100 రన్స్ అనేది కొట్టడం జరిగింది. అందులో 6 సిక్స్లు మరియు 8 4లు కొట్టారండి. తర్వాత బౌమా రావడం జరిగింది. బౌమా 48 రన్స్ కొట్టారు, అలాగే 5 4లు కొట్టడం జరిగింది. బ్రీతిక్ రావడం జరిగింది, ఆయన కూడా 24 రన్స్ డీసెంట్గానే కొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒకే ఓవర్లో 2 సిక్స్లు కొట్టడం జరిగిందండి. తర్వాత మార్క్రన్ రావడం జరిగింది. మార్క్రన్ కూడా విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడం అనేది జరిగింది. తర్వాత బ్రేవిస్ వచ్చాడు, బాగానే ఆడతాడు అనుకున్న టైంలోనే ఆయన కూడా అవుట్ అయిపోవడం జరిగిందండి. బ్రేవిస్ కూడా 29 రన్స్ అనేది కొట్టడం జరిగింది. మార్కో యాన్సన్ కూడా అంతే. వీళ్ళందరూ తొందరగా వికెట్స్ అనేది వాళ్ళే కోల్పోయారు. తర్వాత కేశవ్ మహారాజ్ మాత్రం ఒక 20 రన్స్ పార్ట్నర్షిప్తో ఓవరాల్గా గేమ్ అనేది ఎండ్ అయిపోయిందండి. నేను వచ్చేసరికి అది ప్యూర్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈజీగా 350 రన్స్ పైన కొడతారనుకున్నా, కానీ వాళ్ళు అంత రన్స్ అనేది కొట్టలేదండి. సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 270 రన్స్కి ఆల్అవుట్ అయిపోవడం అనేది జరిగింది. 48 ఓవర్కి అనేది ఆల్అవుట్ అయిపోయారు. సో ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ వచ్చేసరికి 8 ఓవర్స్ వేసాడండి, 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే హర్షిత్ రాణా వచ్చేసరికి 8 ఓవర్లు వేసాడు, ఆయన అయితే వికెట్ ఏం తీసుకోలేదు. ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్ తీసుకున్నారండి. జడేజా వచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 4 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఇక్కడ వచ్చేసరికి కీ రోల్ ప్లే చేశారండి. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు మ్యాచ్ అనేది ప్రోగ్రెస్ అయ్యేటప్పుడే మనకు స్పిన్ అనేది బాగా పడుతుందని మనం ముందే చెప్పుకున్నట్లు ప్రోగ్రెస్ అయిన తర్వాతే స్పిన్ అనేది బాగా పడింది. సో 2-3 ఓవర్స్లోనే మనకు 4 వికెట్స్ అనేది కుల్దీప్ యాదవ్ దొరకడం జరిగింది. సో కుల్దీప్ యాదవ్ యొక్క బౌలింగ్తోనే మనకు మ్యాచ్ అనేది టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బ్రివీస్ని, ఎన్సెన్ని, అలాగే బోష్ని, అలాగే ఇంగ్డీని అవుట్ చేయడం జరిగిందండి. బ్రివీస్ మరియు ఎన్సెన్ వచ్చేసరికి చాలా ఆల్మోస్ట్ వాళ్ళు సెటిల్ అయ్యే టైంకి అవుట్ అయిపోవడం అనేది జరిగింది. బోస్ కూడా మంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడేమో అనుకున్న టైంలోనే ఆ ముగ్గురిని వికెట్ తీయడంతో మనకు ఇండియా అనేది చాలా తక్కువ స్కోర్కి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగిందండి. 270 రన్స్తో బ్యాటింగ్ దిగడం అనేది జరిగిందండి. ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు వచ్చేసరికి బ్యాటింగ్ రావడం జరిగిందండి. రోహిత్ శర్మ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి కొంచెం స్పీడ్గా ఆడాడు, కానీ యశస్వి జైస్వాల్ మాత్రం స్టార్టింగ్ నుంచి కొంచెం స్లో స్టార్టే. ఆల్మోస్ట్ మనకు 10 ఓవర్స్కి వచ్చేసరికి 40 రన్స్ నియర్లీ అంతే కొట్టారండి. చాలా స్లోగా ఆడడం జరిగింది. అలాగే స్ట్రైక్ మొత్తం కూడా మనకు జైస్వాలే తీసుకున్నాడు. రోహిత్ శర్మకి మహా అయితే ఓవర్కి 1 బాల్ 2 బాల్లే తప్ప మ్యాక్సిమం అంతా కూడా జైస్వాల్ ఆడడం జరిగింది. ఎప్పుడైతే జైస్వాల్ 50 కొట్టాడో తర్వాత కొంచెం స్పీడ్గా ఆడాడు, మళ్ళీ 100 కొట్టే టైంలో కొంచెం టైం తీసుకున్నాడు, తర్వాత 100 ఫినిష్ చేశాడు. అలాగే రోహిత్ శర్మ చూసుకుంటే తన 50 రన్స్తో సంబంధం లేకుండా ఆయన స్టార్టింగ్ నుంచి స్పీడ్గా ఆడారు. అలాగే రోహిత్ శర్మ 75 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం అనేది జరిగిందండి. తన ఇన్నింగ్స్లో 7 4s మరియు 3 6s అనేది కొట్టారు. అలాగే తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కోహ్లీ ఇంకా మనం చెప్పవసరం లేదు, ఎలాగాడారు అందరూ చూసే ఉంటారు. అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆయన ఆల్మోస్ట్ 144 రన్ స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. ఆయన ఇన్నింగ్స్లో 6 4లు మరియు 3 6లు కొట్టడం జరిగింది. కోహ్లీ ఉన్నంతసేపు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా అసలు స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయిందండి. ఒక పాయింట్లో చూసుకుంటే రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టారు, ఎందుకంటే కోహ్లీ వస్తున్నాడని. ఎందుకంటే రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడని బాధ లేదు, కానీ కోహ్లీ వస్తున్నాడు ఆనందంలో ఇంకా కోహ్లీ రావడం జరిగింది. కోహ్లీ మాత్రం చాలా మంచి మూడ్లో వచ్చాడండి ఈరోజు. ఆయన మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది, నా ఇన్నేళ్ల కెరీర్లో నేను ఇంత స్పీడ్గా ఆడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను, చాలా నచ్చింది, ఈ సీజన్ మాత్రం చాలా బాగా అనిపించింది, ఇలాగే నేను మరిన్ని మ్యాచెస్ కూడా ఆడదాం అనుకుంటున్నాను అని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మ్యాచ్ వచ్చేసరికి మనకు 40 అవర్స్ లోపే మ్యాచ్ అనేది అయిపోయింది. ఇంకొక 10 ఓవర్లు మిగిలి ఉండగానే ఇండియా మాత్రం 9 వికెట్స్ తేడాతోని గెలవడం జరిగింది. ఈ సిరీస్ని కైవసం చేసుకుంది.
నేను కూడా మ్యాచ్ చూడడానికి వెళ్ళానండి. నాకు కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. స్టేడియంలో మైనస్ ఏదైనా చూసుకోవాల్సింది ఉందనుకుంటే టాయిలెట్స్ అసలు బాగాలేవండి మనకు, మెయింటెనెన్స్ కానీ. అలాగే ఫుడ్ కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. ఎంత కాస్ట్ అంటే మనకు బయట 10 రూపాయలకు దొరికే సమోసా అక్కడ ఒకటి 50 రూపీస్ అండి. 2 సమోసా 100 రూపీసెస్. అలాగే శాండ్విచ్ మనం ఇంట్లో చేసుకుంటే మహా అయితే 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది, అది వచ్చేసరికి 120. అలా చెప్పుకుంటూ పోతే వెజ్ థాలీ అని ఒకటి పెట్టారండి. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. అది 250 రూపీస్ తీసుకున్నారు. అది మనకు మార్నింగ్ టిఫిన్ కింద కూడా పనికిరాదు, అంత వరస్ట్గా ఉంది. చాలామంది ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఎంత వరస్ట్ ఫుడ్ ప్లస్ ఇంత హై కాస్ట్, మనం థియేటర్స్లో కూడా ఇంత ఓవర్ ప్రైజెస్ చూడము. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనం చూస్తున్నాం. సిట్టింగ్ విషయానికి వస్తే కూడా సిట్టింగ్ కూడా చాలా బాగాలేదండి. ఎందుకంటే దానికి సపరేట్గా నంబర్సింగ్ సిస్టమ్ అయితే లేదు. ఎవరు ముందు వస్తే వాళ్ళు ముందు కూర్చుంటున్నారు, ఎవరైతే కొంచెం లేట్గా వస్తున్నారో వాళ్ళు అడ్డంగా నిలబడిపోతున్నారండి. సో దానివల్ల చాలా మంది అయితే ఇబ్బందికి గురయ్యారు. కెమెరా వర్క్ విషయాన్ని చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ, అలాగే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కూడా 6లు కొట్టినప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళని కనీసం స్క్రీన్ మీద చూపించడం కానీ అసలు ఏం లేదండి. కెమెరా వర్క్ కూడా అంత బాగాలేదు. చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా అయితే మ్యాచ్ వచ్చేసరికి లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. మీలో కూడా ఎవరైనా గ్రౌండ్కి వచ్చి లైవ్ మ్యాచ్ చూసుంటే కింద కామెంట్ చేయగలరు. సో ఫైనల్గా విరాట్ కోహ్లీ చూసుకున్నట్లయితే ఆయన సూపర్ ఫామ్ అనేది ఈ సిరీస్లో కనపరచడం జరిగిందండి. ఫస్ట్ మ్యాచ్లో 135, అలాగే సెకండ్ మ్యాచ్లో 102, అలాగే చివరి మ్యాచ్లో 65 నాట్అవుట్గా ఓవరాల్గా 302 రన్స్ అనేది కొట్టడం జరిగిందండి. ఆయన ఇన్నింగ్స్ చూడడానికి చాలామంది ఫ్యాన్స్ అనేది చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది. సో ఈ సిరీస్లో మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అలాగే ఈ ఓడిఐ సిరీస్లో ఇద్దరు అనేది ఫస్ట్ టైం సెంచరీ చేయడం అనేది జరిగింది. అది రుతురాజ్ గైక్వాడ్ ఒకటి వచ్చేసరికి, అలాగే యశస్వి జైస్వాల్ కూడా ఓడిఐలో తన ఫస్ట్ సెంచరీస్ నమోదు చేయడం జరిగింది. ఈ సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్గా ఉన్నారు. క్వింటన్ డికాక్ కూడా తను 100 చాలా రోజుల తర్వాత చేసుకోవడం జరిగిందండి. ఆయన సెలబ్రేషన్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఫ్యాన్స్ మరియు మిగతా ప్లేయర్స్ కూడా ఆయన సెలబ్రేషన్ని సపోర్ట్ చేశారండి. ఈ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా తను 4 వికెట్స్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా మంది వచ్చేసరికి ఆయన్ని వ్యతిరేకించారండి. ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకు, అతని ప్లేస్లో నితీష్ రెడ్డిని తీసుకోవచ్చు కదా, లేకపోతే సిరాజ్కి ఎందుకు రెస్ట్ ఇచ్చారు, ఇలాంటి ప్లేయర్స్ని ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికైతే ఈయన తన పర్ఫార్మెన్స్తో జవాబు చెప్పారని చెప్పవచ్చు. కానీ ప్రసిద్ధ్ కృష్ణలో ఒక మైనస్ పాయింట్ ఉంటుందండి. అదేంటంటే తన పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడూ ఉండదు. ఒక మ్యాచ్లో 5 వికెట్లు తీయొచ్చు, కానీ ఇంకొక 2 మ్యాచ్ల్లో ఆయన 1 వికెట్ కూడా తీయకపోగా ఆయన చాలా ఎక్కువ రన్స్ అనేది ఇచ్చేయడం జరుగుతుందండి. ఆయన ఫస్ట్ ఓడిఐలో కానీ సెకండ్ ఓడిఐలో కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 per over అనేది స్కోర్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్ కూడా 7 per over అనేది సమర్పించుకోవడం జరిగింది. ఆయన ఆ 4 వికెట్స్ కూడా తీయపోతే ఇంకా ఎక్కువ రన్స్ అయితే సమర్పించుకోవడం అనేది జరిగేది. సో ఆయనకి వ్యతిరేకం అని కాదు, కానీ ఆయన పర్ఫార్మెన్స్లో మాత్రం కన్సిస్టెన్సీ అనేది తగ్గుతుందని చెప్పుకోవాలి. డిసెంబర్ 9 నుంచి T20 మ్యాచెస్ అనేది ప్రారంభమవడం జరుగుతుందండి. సో అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో అంతేనండి వీడియో మాత్రం. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.